లివర్ సంబంధిత వ్యాధులు కేవలం మద్యం తాగే వారిలో మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు అంటున్నారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా ఎవరికైనా ఫ్యాటీ లివర్ వ్యాధి రావచ్చునని అంటున్నారు. తాము చేసిన సర్వేని బట్టి 30% ప్రజలకు ఫ్యాటీ లివర్ ఉండొచ్చునని అంటున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమంటున్నారు ఆయన. ముదిరే వరకు పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవని, ఫ్యాటీ లివర్ను వైద్య పరీక్షల ద్వారానే గుర్తించవచ్చునని చెబుతున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ జోయల్ ఫేస్ టు ఫేస్. దేశాన్ని పట్టి పీడిస్తున్న రోగాలు డయాబెటీస్ లేకపోతే హార్ట్ అటాక్స్ అనేది కాదు, ఫ్యాటీ లివర్ డిజీజ్ కూడా చాప కింద నీరులా ఉంది. కానీ దాన్ని డిటెక్ట్ చేయడము ఎవరి తరం కూడా కాదు. ఇది ఇప్పుడు ఫోకస్ అవ్వాలని ఇక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఉన్న డాక్టర్సు వాళ్ళు చేస్తున్న సర్వేలో బయటపడింది. వాళ్ళు హైదరాబాద్ మరియు తెలంగాణలో కొన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించారు. అసలు ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ పెరగడానికి అసలు ఎందుకింత కేసెస్ వస్తున్నాయి ఏందని దానిపై వాళ్ళు దృష్టి సారించారు. ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్ గురించి ఫ్యాటీ లివర్ డిజీజ్ ఎందుకు వస్తుందనే విషయాన్ని మనం అడుగు తెలుసుకోవడానికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ మరియు గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు మనతో, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. సార్ చెప్పండి, అంటే ఈ సర్వేలో మీకు ఏం తేలింది సార్? అంటే హైదరాబాద్లో ఏం తేలింది, తెలంగాణ కొన్ని గ్రామాల్లో మీరు చేశారు. ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్గా కనపడుతుంది మనకి. దానివల్ల సర్వే చేశామండి. ఇది చేస్తే 30% ఆఫ్ పాపులేషన్ హైదరాబాద్లో ఫ్యాటీ లివర్ ఉంది. అంటే వీళ్ళకి ఏం జబ్బులు లేవు, డ్రింక్ ఉన్నాయి, స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ కనపడుతుంది. ఈ ఫ్యాటీ లివర్లో స్టేజ్ 1, 2, 3 అని ఉంటుంది. స్టేజ్ 3 ఉన్న వాళ్ళకి చాలా డేంజర్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడంటే లైఫ్ స్టైల్ చేంజెస్, కొన్ని ఫాస్ట్ ఫుడ్స్, ఎక్సర్సైజ్ లేదు అనుకున్నాము. అదేవిధంగా ఊర్లలో చేసాము. విలేజ్ మన 10,000 విలేజెస్ మన తెలంగాణలో చేసాము. ఈ తెలంగాణ విలేజెస్లో మనకేం కనపడిందంటే 29% అక్కడ కూడా ఫ్యాటీ లివర్ ఉంది. అంటే ఊళ్ళలో కాదు, సిటీస్లో రెండు ఒకటే. ఎందుకు ఇలాగా అని చెప్పి మేము జీన్ స్టడీ చేసాము. ఒక 1500 పేషెంట్స్లో జీన్ స్టడీ చేస్తే ఒక 30% ఆఫ్ పీపుల్లో జీన్లో అబ్నార్మల్, మన జీన్స్లో మ్యూటేషన్ వచ్చి దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తూ ఉంది. సో ఇది మనకి ఇండియాలో స్పెసిఫిక్గా ఎక్కువ కనపడుతుంది జెనెటిక్ డిఫెక్ట్ వల్ల. అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇది చాలా డేంజరస్ డిజీజ్, ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది, తెలియదు బయట. అంటే సిమ్టమ్స్ ఎలా సార్? అంటే ఏముండవు, సిమ్టమ్స్ చాలా తక్కువ. లేట్ స్టేజ్ అంటే సిరోసిస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు పొట్ట ఉబ్బు రావటము, కాళ్ళు వాపు రావటము, జాండిస్ రావటం ఇంత జరుగుతాయి అన్నమాట. ఆ స్టేజ్లో మనం ఏం చేయలేము. సో దిస్ ఇస్ ద డేంజరస్ సైలెంట్ కిల్లర్ అంట అన్నమాట దీన్ని. ఓకే సార్. సార్ ఇప్పుడు అంటే ఇండియాలో ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్లో మీరు ఎక్కువ డిటెక్ట్ చేశారు? ఇండియాలో హైదరాబాద్ కానీ మా సర్వీస్లో 20 years స్టార్ట్ అవుతా ఉంది, 40 yearsలో పీక్ అవుతుంది. ఓకే. అంటే సార్, అంటే స్టార్టింగ్లోనే మనం అంటే ఈ డిజీజ్ని డిటెక్ట్ చేసుకోవడానికి మరి అంటే ఏం సిమ్టమ్స్ రావంటున్నారు కాబట్టి మీరు సూచించే అంటే అందరూ కూడా ఒక స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలి 40 years అయిన తర్వాత. పాజిటివ్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. దీనివల్ల మేము స్టార్ట్ చేస్తాం మెటబాలిక్ లివర్ క్లినిక్ అని స్టార్ట్ చేస్తాం. అంటే దాంట్లో కార్డియాలజిస్టు, దాని తర్వాత అదేవిధంగా డయాబెటాలజిస్టు, ఆర్థోపెడిక్, ఒబేసిటీ అందరు కలిసి పేషెంట్ చూస్తారు అన్నమాట. ఎందుకంటే ఇట్స్ ఏ మల్టీ డిసిప్లినరీ డిజీజ్ ఇది. ఓకే సార్. సార్ ఇప్పుడు అంటే ఈ ఫ్యాటీ లివర్ ఏదైతే ఇది ఉందో ఇది బాగా మద్యం సేవించే వాళ్ళకే వస్తుంది లేదా అన్నది ఒక అపోహలు ఉన్నాయి సార్. దానికి తప్పండి. ఇప్పుడు 100 మందికి ఫ్యాటీ లివర్ ఉంటే ఓన్లీ 20% ఆల్కహాల్ వల్ల, 80% నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో దీనికి అంటే మనకు సరిపోయిన మెడిసిన్స్ ఉన్నాయా సార్? అంటే ఏ స్టేజ్లో మనం స్టేజ్ 1, 2, 3లో ఫ్యాటీ లివర్ డయాగ్నోసిస్ కంప్లీట్గా నార్మల్ రివర్స్ చేయొచ్చు అర్లీ స్టేజెస్లో. స్టేజ్ నాష్ స్టేజ్కి వెళ్తే కూడా కొంతవరకు రివర్స్ చేయొచ్చు, కానీ సిరోసిస్ స్టేజ్కి వెళ్తే రివర్స్ చేయలేదు. ఫ్యాటీ లివర్ ఏదైతే డిజీజ్ ఉందో మద్యం సేవించిన వాళ్ళకే కాదు, సేవించని వాళ్ళకు కూడా ఇది రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి తమ హెల్త్ని మానిటర్ చేసుకుంటూ, లైఫ్ స్టైల్ చేంజెస్ని చేసుకుంటూ ముందుకెళ్తేనే వారికి ఈ సొల్యూషన్ ఉంటుంది. లేకపోతే ఈ ఫ్యాటీ లివర్ ఏదైతే డిజీజ్ ఉందో ముందుకెళ్ళి క్యాన్సర్గా మార్పిడి అవుతుందని చెప్తున్నారు డాక్టర్ గారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్.